నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. క్రికెట్ చరిత్రలో ఎన్నో అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించిన సచిన్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి 2 ఏళ్ల ముందే పాకిస్తాన్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిన విషయం చాలా మందికి తెలియదు. 1987లో పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఆ సందర్భంగా ముంబైలో బ్రబోర్న్ స్టేడియంలో 40 ఓవర్ల ప్రదర్శన మ్యాచ్ జరిగింది. అప్పటికి సచిన్ వయసు కేవలం 13 సంవత్సరాలు. మ్యాచ్ మధ్యలో భోజన విరామం తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదీర్ మైదానాన్ని వీడడంతో ప్రత్యామ్నాయ ఫీల్డర్ల అవసరం ఏర్పడింది. అప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ స్థానిక యువ క్రికెటర్లను పిలిపించాలని నిర్వాహకులను కోరారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న యువ సచిన్ పాకిస్తాన్ జెర్సీ ధరించి సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలో దిగాడు. తర్వాత ప్రపంచ క్రికెట్ ను ఏలిన సచిన్ కెరీర్లో తొలి అంతర్జాతీయ స్థాయి అనుభవంగా నిలిచింది. ఆ మ్యాచ్ లో అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ బలంగా బాదిన బంతిని అవుట్ ఫీల్డ్ లో సచిన్ అందుకోవడం విశేషం. ఈ సంఘటనను సచిన్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వేలో కూడా ప్రస్తావించారు. నేను ఒకప్పుడు పాకిస్తాన్ జట్టుకు ఫీల్డర్ గా చేశానని ఇమ్రాన్ ఖాన్ కు గుర్తుందో లేదో నాకు తెలియదు అని ఆయన అందులో రాశారు. ఇక సచిన్ చిన్ననాటి స్నేహితుడు మార్కస్ కౌటో కూడా ఈ సంఘటనను తాజాగా గుర్తు చేసుకున్నారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయాల్సి రావడంతో సచిన్ కొంత నిరాశకు గురయ్యాడని, పెద్ద షాట్లు తన వైపు వస్తే క్యాచ్ పట్టే అవకాశం ఉంటుందా అని అడిగాడని చెప్పారు. అయితే ఆ రోజున ఎక్కువ బంతులు నేరుగా స్టాండ్స్ లోకి వెళ్లడంతో ఆ అవకాశం రాలేదని గుర్తు చేశారు. ఆ ప్రదర్శన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత 2 ఏళ్లకే అదే సచిన్ భారత్ జట్టులోకి అడుగుపెట్టి పాకిస్తాన్ గడ్డపైనే టెస్ట్ అరంగేట్రం చేశాడు. అప్పటి దిగ్గజ బౌలర్లు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వఖార్ యూనిస్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను భారత జెర్సీలో ధైర్యంగా ఎదుర్కొని తన అసాధారణ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాడు. అనంతరం 24 ఏళ్లకు పైగా సాగిన అంతర్జాతీయ కెరీర్లో 100 అంతర్జాతీయ సెంచరీలు, అత్యధిక పరుగులు, ఎన్నో ప్రపంచ రికార్డులతో క్రికెట్ దేవుడిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మొత్తానికి ఒకప్పుడు పాకిస్తాన్ జెర్సీలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలో అడుగుపెట్టిన 13 ఏళ్ల బాలుడు తర్వాత భారత క్రికెట్ కు గర్వకారణంగా మారి ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా తన పేరు లిఖించుకోవడం నిజంగా ఓ అరుదైన, స్ఫూర్తిదాయకమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు.